టీమిండియాకు అసలేమైంది? వరుస ఓటములకు కారణమేంటి? హెడ్ కోచ్ గంభీరే హోల్సేల్గా ముంచేస్తున్నాడా? గేమ్ ప్లాన్లోనే లోపాలున్నాయా? టీమిండియా గ్రాఫ్ అసలెందుకు డౌన్ అవుతోంది? ఒకప్పుడు ఫార్మాట్ ఏదైనా టీమిండియానే హాట్ ఫేవరెట్. విదేశీ గడ్డపైన సంచలన విజయాలు అందుకున్న రికార్డు ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి జట్లను బెంబేలెత్తించింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చాక టీమిండియా సాధించిన విజయాలేమో కానీ దారుణ పరాజయాల సంఖ్య మాత్రం పెరుగుతోంది. పసలేని వ్యూహాలతో ప్రత్యర్థుల ముందు తేలిపోతోంది. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో ఓడిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఇంగ్లాండ్కు వన్డే సిరీస్ అప్పగించింది. వన్డే సిరీస్లో దక్కిన శుభారంభాన్ని వినియోగించుకోలేకపోయింది. రెండో మ్యాచ్లో చిత్తుగా ఓడింది. ఇప్పుడు ఆఖరి మ్యాచ్లోనూ ఫ్లాప్ అయ్యింది. లార్డ్స్లో గౌతమ్ గంభీర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. టాస్ ఓడిపోవడం మైనస్సే అయినా అన్ని విభాగాల్లో భారత జట్టులో లోపాలు కనిపించాయి. అసలు తుది జట్టు ఎంపికే సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి బౌలింగ్ విభాగాన్ని గౌతీ లైట్ తీసుకున్నాడు. భారత బౌలింగ్ విభాగం ఎక్కువగా ఆధారపడుతున్నది బుమ్రా మీదే. అలాంటి బుమ్రా గాయంతో దూరమైనప్పుడు మరో వికెట్ టేకింగ్ బౌలర్ను తుది జట్టులోకి తీసుకోవాలి. కానీ గౌతీ ఆ పని చేయలేదు. కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోలేదు. వన్డే ఫార్మాట్లో కుల్దీప్కు మంచి రికార్డు ఉంది. గతంలో బట్లర్ వంటి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. జట్టులో కుల్దీప్ ఉంటే బౌలింగ్లో వేరియేషన్ కూడా ఉండేది. విదేశాల్లో బంతితో మ్యాజిక్ చేసే సత్తా కుల్దీప్కు ఉంది. అయినా చైనామన్ బౌలర్ను తీసుకునేందుకు గంభీర్ ఆసక్తి చూపించలేదు. జట్టును బ్యాటర్లతోనే నింపేశాడు. రెండో మ్యాచ్లో ఆడని రాహుల్ మూడో మ్యాచ్లో బరిలో దిగాడు. అయితే ఇషాన్ను కంటిన్యూ చేశాడు. ఇషాన్ ప్లేస్లో కుల్దీప్ను ఆడించినా లెక్క మరోలా ఉండేది. లేదంటే ఆల్రౌండర్ శివం దూబేను తీసుకున్నా సరిపోయేదనే వాదన ఉంది. అయినా 8వ స్థానం వరకు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండాలంటాడు గంభీర్. అదే సమయంలో 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉండాలి కదా అనేది ప్రశ్న. లార్డ్స్ మ్యాచ్లో 5 బౌలింగ్ ఆప్షన్సే ఉన్నాయి. హర్షదీప్ సింగ్ స్వింగ్ బౌలర్. ప్రిన్స్ యాదవ్కు అనుభవమే లేదు. ఆఫ్ఘన్ సిరీస్లో రాణించాడని గుర్నూర్ బ్రార్కు అవకాశం ఇచ్చాడు. బ్రార్ ఏకంగా 97 పరుగులు ఇచ్చేశాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. పైగా 26 పరుగులను భారత బౌలర్లు ఎక్స్ట్రాల రూపంలో ఇచ్చారు. టీమిండియా 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంటే అదనపు పరుగులతో భారత బౌలర్లు టీమిండియాను ముంచేసినట్టే. బ్యాటింగ్ ఆర్డర్లో గంభీర్ చేసిన మార్పులు టీమిండియాను దెబ్బతీశాయి. లార్డ్స్లో భారీ టార్గెట్ ముందున్న టాప్ 3 ప్లేయర్లు తమ పని చేసుకుపోయారు. అయితే 4వ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ రెగ్యులర్గా బ్యాటింగ్ చేస్తాడు. ఆ ప్లేస్లో మంచి రికార్డులే ఉన్నాయి. కానీ అయ్యర్ను కాదని ముందుగా ఇషాన్ను పంపించాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం చూస్తే వర్కౌట్ కాలేదు. ఫీల్డింగ్లోనూ టీమిండియా పొరపాట్లు చేసింది. ఇంగ్లాండ్ను కట్టడి చేయలేకపోయింది. 39 సంవత్సరాల వయసున్న రోహిత్ను డీప్ పాయింట్లో పెట్టారు. చివరి 10 ఓవర్ల టైంలో అయినా ముందుకు పంపించాల్సింది. రెగ్యులర్గా వికెట్ కీపర్గా సేవలందించే రాహుల్ను డీప్ స్క్వేర్ లెగ్లో పెట్టారు. ఆర్మ్ పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళని డీప్ పాయింట్లో డీప్ స్క్వేర్ లెగ్లో పెట్టాలి. కానీ గౌతీ అండ్ బ్యాచ్ మాత్రం ఆ పని చేయలేకపోయింది. అన్ని విభాగాల్లోనూ ఉసూరుమనిపించింది. నిజానికి ప్రయోగాల పేరుతో ఇప్పటికే గౌతీ ఎన్నో మార్పులు చేశాడు. నచ్చిన వారిని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. అయినా తనకు కావాల్సిన టీంతో కూడా మెరుగైన ఫలితాలు సాధించడం లేదని ఇప్పుడు మాజీలు ఫైర్ అవుతున్నారు. ప్రయోగాలు ఇంకెంతకాలం చేస్తావంటూ గౌతీని నిలదీస్తున్నారు. హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చాక ఎక్కువగా రోహిత్, కోహ్లీనే టార్గెట్ చేస్తున్నాడనే చర్చ ఉంది. లార్డ్స్ మ్యాచ్ కు ముందు కూడా రోకో కెరీర్ పై రకరకాలుగా ప్రచారం నడిచింది. లార్డ్స్ మ్యాచే హిట్మెన్ కు చివరిదంటూ కథనాలు వచ్చాయి. రోహిత్ రిటైర్ అయితే విరాట్ కూడా తప్పుకుంటాడనే వాదన వినిపించింది. రోకోను పంపడంపైనే గౌతీ ఫోకస్ ఉంటోందని, టీమిండియా గేమ్ ప్లాన్ పై మాత్రం ఉండట్లేదనే చర్చ జరిగింది. అయితే విమర్శల సంగతి ఎలా ఉన్నా, హెడ్ కోచ్ మనసులో ఏమున్నా సీనియర్లు మాత్రం అదరగొట్టేశారు. మరోసారి ఆటతోనే సమాధానం చెప్పారు. లార్డ్స్లో సవాళ్లను ఎదుర్కొన్నారు. పరిస్థితులను బట్టి పరిస్థితులను అర్థం చేసుకుని గేర్లు మార్చారు. సీనియర్లుగా బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇప్పటికీ తామే పిల్లర్లమని నిరూపించారు. జోడిగా 21వ సారి 100కు పైగా పరుగుల పార్ట్నర్షిప్ను నమోదు చేశారు. ఇద్దరు క్రీజ్లో ఉన్నంతసేపు భారత గెలుపుపై అభిమానుల్లో ఆశలు కనిపించాయి. అయితే టాప్ 3 ప్లేయర్లు మినహా మిగతా ఆటగాళ్లు ఫెయిల్ అయ్యారు. భారత్ను గెలుపు ఒడ్డుకు చేర్చలేకపోయారు. రోహిత్ సెంచరీ, విరాట్ హాఫ్ సెంచరీ గనక చేసి ఉండకపోతే భారత్ చిత్తుగా ఓడిపోయేది.
388 పరుగుల టార్గెట్ ఛేదనలో టీమిండియా 360 పరుగులు చేసిందంటే అందుకు రోకోనే కారణం. అందుకే రోహిత్, కోహ్లీని సైడ్ ఆలోచన చేయకుండా టీమిండియా మెరుగ్గా రాణించేందుకు వ్యూహాలు రచించాలని ఎక్స్పర్ట్స్, బౌన్సర్లు సంధిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలలో క్రెడిట్ తీసుకోవడమే కాదు, దారుణ ఓటములను కూడా గుర్తుపెట్టుకోవాలని గంభీర్కు సలహా ఇస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంకతో ఓటములు ఎప్పటికీ మచ్చగానే నిలిచిపోతాయని బౌన్సర్లు సంధిస్తున్నారు. మొత్తంగా వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు గంభీర్ ట్రోల్ అవుతున్నాడు. జట్టును గెలుపుబాట పట్టించలేక అభిమానుల దృష్టిలో విలన్ అవుతున్నాడు. తర్వాతి సిరీస్లోనూ ఓటములు కొనసాగితే గౌతీ హెడ్ కోచ్ పోస్ట్ డేంజర్లో పడే అవకాశం ఉంది.